అండ్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి. ఇప్పుడు నా కేసెస్ తీసుకుందాం. ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి నేను కడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ. సరే 2 సార్లు క్లెయిమ్స్ రిజెక్ట్ అయినాయి, తర్వాత రీఎంబర్స్మెంట్ పెట్టుకుని ఒక 2-3 weeks కష్టపడితే వచ్చాయి. బికాస్ ఇంకోటి ఏంటి, నా టీంలో నాకు సపోర్ట్ చేసే టీం వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఫిజికల్గా అవైలబుల్ లేకపోయినా వాళ్ళు మెయిల్స్ పెట్టడం అట్లా చేసుకుని మా అకౌంట్స్ టీం నుంచి హెల్ప్ చేస్తారు. నాకు కంప్లీట్ అయిపోయాను. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ బాగాలేదనో లేకపోతే ఈ పాలసీ బాగాలేదనుకుంటున్నాను. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్, షుడ్ ఐ బ్రేక్ ఇట్ ఆర్ అంటే వాట్ షుడ్ ఐ డూ? అయితే సరే, మీకు ఎన్ని ఇయర్స్ అయింది మీ పాలసీ తీసుకొని? 4 to 5 years అయింది. అట్లయితే మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండండి. అవునా? నేను మారమని చెప్పను. ఓకే. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్లో మోరటోరియం పీరియడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అది అరౌండ్ 4 years ఉంటుంది. ఓకే. ఓకే, తర్వాత మీరు ఎప్పుడైతే వాట్ డస్ ఇట్ మీన్? సో ఆ ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ దగ్గరికి వచ్చి మీరు లాస్ట్ టైం నాకు అదే డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పి ఇబ్బంది పెట్టకూడదు అని ఉంది. బట్ మీరు 7 years అయినా 8 years అయినా కూడా ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ క్లియర్గా మీరు ఫ్రాడ్ చేశారు అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే క్లెయిమ్ డినై చేయొచ్చు. బట్ ఛాన్సెస్ ఆఫ్ మీ క్లెయిమ్ రిజెక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది ముందుకెళ్ళే కొద్ది. రైట్? సో మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీ దగ్గర 2 options ఉన్నాయి. ఒకటి, సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కంటిన్యూ అయిపోవడం. 2, వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోవచ్చు, పోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడంటే మీకు వెయిటింగ్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. అంటే మీకు వెయిటింగ్ పీరియడ్ సర్వ్ చేయాల్సిన అవసరం రాదు. కాకపోతే ఆ కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ఎలా చూస్తుంది అంటే ఫ్రెష్ కస్టమర్ లాగా చూసి మీరు ఎప్పుడైనా డిస్క్లోజర్ ఇవ్వలేదా, లేదా ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, మళ్ళీ మొత్తం స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో అది ఎక్స్ట్రా తలనొప్పి. లేదా అక్కడే అదే కంపెనీలో ఉండి క్లెయిమ్ రేషియో క్లెయిమ్ అమౌంట్ పెంచుకోవచ్చు. తర్వాత కొంతమంది దగ్గర ఏంటంటే బాగా 5 years 6 years ఓల్డ్ పాలసీలు కొన్ని ఏంటంటే కొన్ని మరి పాత ఫీచర్స్ ఉండే పాలసీలు ఉంటాయి. సో మీరు సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీకి కొత్త పాలసీ ఏదైతే ఉందో దానిలోకి అప్గ్రేడ్ చేయమని అడగచ్చు. సో ఐ విల్ బి ద ఓల్డ్ కస్టమర్ ఓన్లీ. యు విల్ బి ఓల్డ్ కస్టమర్ బట్ దే విల్ మూవ్ యూ టు ద న్యూ పాలసీస్ ఆర్ న్యూ ఫీచర్స్. సో మీ పాలసీ కనుక more than 4 years ఓల్డ్ అయితే కనుక నేను రికమెండ్ చేయను అసలు. ఓకే, ఎందుకు అంటే మేము మీకు రికమెండ్ చేస్తే నాకే డబ్బులు వస్తాయి, మిమ్మల్ని కూడా ఇటో కస్టమర్గా చేసుకుంటే. బట్ స్టిల్ అది మీ వరకు చూసుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్. రైట్? సో 4 years అండ్ అబోవ్ అయితే మీరు అదే ఇన్సూరర్లో వేరే పాలసీకి మూవ్ అండి, బట్ కంటిన్యూ అయిపోండి. అదే అంతకన్నా తక్కువ అయి ఉంటే కనుక యూ కెన్ పోర్ట్ టు అ డిఫరెంట్ ఇన్సూరర్. బట్ అక్కడ కూడా చేసినప్పుడు మీరు మళ్ళీ మీ హెల్త్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా క్లియర్గా డిక్లేర్ చేయండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా.